నీకు సైకాలజీ చెప్పండి గట్టిగా గట్టిగా సైకాలజీ, నేషనాలిటీ, స్పిరిచువాలిటీ. నిన్న సైకాలజీ లెసన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు కూడా సుదీర్ఘ మాట్లాడింది మనోవిజ్ఞాన యాత్ర సైకాలజీ. నిన్న స్పిరిచువాలిటీ గురించి గురూజీ వచ్చారు, మీకు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. నేషనాలిటీ, మన జాతీయత అంటే ఏంది, మన దేశం ఏంటి, మన దేశం ఎక్కడికి వెళ్తుంది, ఇది కూడా అమ్మ మాట్లాడక తల్లి హలో మనమేంటి, దీని గురించి కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఆర్ యు రెడీ నౌ? గట్టిగా చప్పట్లతో జై హింద్, జై భారత్, వందే మాతరం అనాలందరూ కూడా. జై హింద్, గట్టిగా జై హింద్, జై భారత్, వందే మాతరం. ఈ మూడు మేము మా ఇంపాక్ట్లో ప్రతి ప్రసంగంలో స్టార్టింగ్లో ఉంటాయి. మాకు మీరు వచ్చి వింటూ ఉండండి, చెప్తారు. ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock క్లాస్ ఉంటుందండి మాకు జూమ్ ద్వారా. ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ హోమ్, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంది, ఎలా ఉండాలి, మార్పు ఎలా రావాలి, ప్రతిరోజు 7 o'clock ఉంటుంది అది క్లాస్. మీకు హౌ మెనీ ఆర్ ఇంట్రెస్టెడ్? రైట్, దానికి మీకు లింక్ ఇస్తాను. కొద్దిసేపు ఇంకా మాధవి గారు వచ్చి మీ నంబర్ చెప్తారు, వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు మొత్తం లింక్ ఇస్తారు. మార్నింగ్ 7 o'clock అటెండ్ కావచ్చు. దానికి భోజనం పెట్టాం, ఓన్లీ లింకే. ఓకేనా? రైట్, ఇప్పుడు మీ అందరి జై భారత్, జై హింద్ అంటూ గట్టిగా నినాదాలతో మనం ఇక్కడ పిలుచుకుందాం. శ్రీ అప్పల ప్రసాద్ సార్, అద్భుతమైన వక్త, అద్భుతమైన స్పీకర్. జాతి ఎలా ఉండాలి, దేశం ఎలా ఉండాలి, యువత ఎలా ఉండాలి. 1 2 1 2 3 జై హింద్, జై భారత్, వందే మాతరం. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు మన దేశ సరిహద్దుల్ని కాపాడుతున్నటువంటి ఒకసారి సైనికుల్ని గుర్తు చేసుకుందాం. మన దేశ సరిహద్దుల్లో 23 లక్షల సైనికులు కాపలా కాస్తుంటే అందులో 12 లక్షల మంది ఆన్ డ్యూటీ, ఇంకొక 12 లక్షల మంది రిజర్వ్ ఫోర్స్గా ఈ దేశంలోని 138 కోట్ల మంది స్వేచ్ఛా స్వాతంత్రాలతో బ్రతకడానికి నిరంతరం సర్వదా సన్నద్ధ కాపలా కాస్తున్న సందర్భంలో ఒక జవాను పాడుతున్నటువంటి పాటతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తా. ఈ నేల తల్లి ప్రేమ, ఈ నేల తల్లి ప్రేమ ఎన్నటికీ మరువనిది, చెరగనిది. ఈ నా బ్రతుకుపై అధికారమున్నది తల్లికే. ఏ దేశ దేశాల ప్రజలైనా చెవులార వింటే కనుల కంటే నా అస్థికలపై సమాధిపై జై హిందని ప్రతిధ్వనించేను. ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే, ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే, ప్రజల కోసమే. ప్రాణం పోతే పోనీ దేశం కోసమే, ప్రాణం పోతే పోనీ దేశం కోసమే. సరిహద్దులో జవానునై ఉరిమిన వేళ, నేల కొరిగిన వేళ. సరిహద్దులో జవానునై ఉరిమిన వేళ, నేల కొరిగిన వేళ. ఉగ్రవాద ఉన్మాదుల తరిమిన వేళ, నేను ఒరిగిన వేళ. చేమంతుల పూబంతుల మాలలు నాకొద్దు, కీర్తి పతాకాలు కాంత కనకాల సలొద్దు. చస్తే ఈ భూమిలో మరు జన్మ కోరుతాను, దాసుడనై ఉంటానని అమ్మనడుగుతాను. ఎర్రకోట నెగిరే మూవన్నెల జెండా, ఎర్రకోట నెగిరే మూవన్నెల జెండా, వన్నెల జెండా. ఉరిగిన నా శవం పైన, ఉరిగిన నా శవం పైన
ఎగిరితే చాలంటాను, ప్రాణం పోతే పోనీ దేశం కోసమే, ప్రాణం పోతే పోనీ దేశం కోసమే. మిత్రులారా, గత 30-40 సంవత్సరాలుగా కోట్లాది మంది యువతీ యువకుల్లో ప్రేరణ స్ఫూర్తి కలిగించేటువంటి ఒక అద్భుత కార్యక్రమాన్ని గంప నాగేశ్వరరావు గారు నిర్వహిస్తున్నారు. అసలు ఈరోజు కార్యక్రమానికి గంప నాగేశ్వరరావు ఉండాల్సింది కాదు. ఎందుకంటే వారి స్వయాన అత్తమ్మ ఈ రోజున హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు. కేవలం మీకోసం, మాట ఇచ్చినందుకోసం, స్ఫూర్తిని ప్రేరణ కలిగించడం కోసం బలవంతంగా నిన్న ఈరోజు మీతో గడుపుతున్న గంప నాగేశ్వరరావు గారికి హర్షధ్వానాలు, చప్పట్లు కొట్టి నా అనే స్థాయి నుండి ఒక వ్యక్తి గొప్పవాడు ఎలా అవుతాడంటే నా అనే స్థాయి నుంచి ఇతరుల గురించి ఆలోచించేటువంటి జీవన మూల్యము, త్యాగం అనే వ్యవస్థ నుంచే ఈ దేశం ఉన్నతమవుతుంది. ఇంట్లో అమ్మా నాన్నలు నా అనే స్థాయి నుంచి ఎదిగి పిల్లల కోసం పరితపిస్తే కుటుంబం ఎదుగుతుంది. సమాజంలో ఉండే పెద్దలు నా అనే స్థాయి నుంచి సమాజం గురించి ఆలోచిస్తే సమాజం బాగుపడుతుంది. దేశ రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు నా అనే స్థాయి నుంచి ప్రజల గురించి ఆలోచిస్తే దేశం బాగుపడుతుంది. ఈ రకంగా నా అనే స్థాయి నుంచి త్యాగం అనేటువంటి ఒక జీవన మూల్యాల్ని ప్రపంచానికి అందించినటువంటి దేశం మన భారతదేశం. కానీ ప్రపంచంలో మన దేశం పైన ఎన్నో దాడులు, దండయాత్రలు జరిగాయి. అయితే మన దేశం మీదనే జరిగినాయా? లేదు, ప్రపంచంలో చాలా దేశాల మీద జరిగినాయి. జరిగిన దాడుల తర్వాత ప్రపంచంలో ఆ దేశాలు కనుమరుగైపోయాయి. అస్సీరియా లేదు, సుమేరియా లేదు, బాబిలోనియా లేదు, మెసొపొటేమియా లేదు, ఈజిప్షియన్ సంస్కృతి లేదు, రోము దేశము లేదు, గ్రీకు సంస్కృతి లేదు. దాడులు, దండయాత్రల వల్ల ప్రపంచంలో 58 దేశాల సంస్కృతులు, దేశాలు, అస్తిత్వాలు కనుమరుగైపోతున్న సందర్భంలో నిలిచిన ఒకే ఒక దేశం అది భారతదేశం. ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి అగ్రదేశాలు, అది అమెరికా కావచ్చును, రష్యా కావచ్చును, చైనా కావచ్చును, జర్మనీ కావచ్చును, ఫ్రాన్స్ కావచ్చును, చిన్న చిన్న దేశాలపైన, తోటి దేశాలపైన దాడులు చేశాయి, దండయాత్రలు చేశాయి, దోచుకున్నాయి. ఆంగ్లేయులు మన దేశం నుంచి 250 సంవత్సరాల కాలఖండంలో 14 లక్షల కోట్ల పౌండ్లు ఈ దేశం నుంచి దోచుకుపోయారు. కోహినూరు వజ్రం ఇప్పటికీ ఆ దేశంలో, మనది అక్కడే ఉంది. అయితే ఒకరు అడిగారు, స్వామి వివేకానందుడు ఒక మహిళ ఏమడిగిందంటే, ప్రపంచంలో ప్రతి దేశం ఇంకొక దేశాన్ని జయించింది, మీ దేశం ఏ దేశాన్నైనా జయించిందా? చిన్న దేశాన్ని జయించిందా? అంటే జయించలేనటువంటి మీ దేశం ప్రపంచంలో గొప్పది ఎలా అవుతుంది అని ప్రశ్నించారు ఆ మహిళ. అప్పుడు స్వామి వివేకానంద చెప్పాడు, ప్రపంచంలో నా దేశం ఇంకొక దేశం మీద జయించలేదు. ప్రపంచంలో ఈరోజున 500 యుద్ధాలు జరిగితే ఇప్పటి వరకు 500 యుద్ధాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి దేశం అమెరికా, ఆయుధాలు ఇచ్చినటువంటి దేశం అమెరికా. ప్రపంచంలో ఉండేటువంటి వనరులని, నీటి వనరులు కావచ్చును, లేకుంటే మిగతా సంబంధించిన వనరులన్నీ దోచుకోవడం కోసం ముందున్నటువంటి దేశాలు రష్యా, చైనాలు కావచ్చును. కానీ ప్రపంచంలో ఇంకొక దేశం మీద దాడి చేయలే మన భారతదేశం. కానీ మీకు తెలిసిన ఈ దేశంలో ఒక మహా సామ్రాజ్యంలో రాజు కొడుకై పుట్టి అందమైన అమ్మని, అందమైన నాన్నని, అందమైన సామ్రాజ్యాన్ని, అందమైన భార్యని, అందమైన కొడుకును వదిలిపెట్టి ఎక్కడో చెట్టు కింద సమాధిగతి అయి ధ్యానపూరితుడై మానవతా భావాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన బుద్ధుడు పుట్టిన దేశం నా భారతదేశం. ప్రపంచంలో
మీరు మనుషులను జయించారు, రక్తతర్పణాలు చేశారు, కానీ మనుషులు చావకుండా, దాడులు చేయకుండా, ఆక్రమణలు చేయకుండా మనస్సులో, హృదయాల్లో మానవతా భావాన్ని పెంచి పోషించిన దేశం నా భారతదేశం అన్నాడు స్వామి వివేకానంద. అందుకే ప్రపంచంలో ఏది నీడనిస్తుందో, ఏది వెలుతురునిస్తుందో, ఏది గాలినిస్తుందో, ఏది పండ్లిస్తుందో, ఏది కాయలిస్తుందో, ఏది ఫలితాన్ని ఇస్తుందో, ఏది ఆశ్రయం ఇస్తుందో, ఏది అన్నం పెడుతుందో, ఏది క్షుధార్తుల దాహాన్ని తీరుస్తుందో, ఆ దేశమైనా, జాతైనా, చెట్టైనా, చేమైనా అది ప్రపంచంలో అందరికీ గుర్తుంటుంది. ఆ విధంగా ప్రపంచంలో నా దేశం ఇవ్వడమే తప్ప దోచుకోవడం తెలియని దేశం నా భారతదేశం ప్రపంచంలో. ఒక చైనా తత్వవేత్త అతను ఒక మాట అంటాడు, ఒక శత్రువుని ఓడించాలంటే ఆ శత్రువుని చంపొద్దు. ఒకరి తర్వాత ఒకరిని చంపుకుంటూ పోతే నువ్వేమీ చేయలేవు. కానీ ఆ మనిషిలో ఉండేటువంటి సంకల్ప శక్తిని చంపేస్తే, దెబ్బతీస్తే అప్పుడు శాశ్వతంగా శత్రువులు అనే వాళ్ళు ఉండరు అంటాడు ఆ చైనా తత్వవేత్త. ఆ విధంగా భారతదేశం పైన మనకు సంకల్ప శక్తిని భగ్నం చేయడానికి, దెబ్బతీయడానికి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, షకులు, హూనులు, బర్బర్లు, డచ్చి వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, షేకులు, పఠానులు, మొఘలులు, ఆంగ్లేయులు ఒకరి తర్వాత ఒకరు 1200 సంవత్సరాలు సంకల్ప శక్తి మీద దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేసినప్పుడల్లా కింద పడ్డ బంతి ఎగిరినటువంటి దేశం నా భారతదేశం ప్రపంచంలో. 1988, 1989, 1988, 89 కాలం భారతదేశం. అప్పుడు మన దేశంలో ఎక్కడ వీధుల్లో కూర్చున్నా, టీ తాగుతున్నా, వీధుల్లో నిలబడున్నా ఒకటి చర్చించుకుంటున్నారు. ఏమిటది? మిసైల్స్ గురించి చర్చించుకుంటున్నారు, క్షిపణుల గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకు? అప్పుడే 1988లో పృథ్వీ అనేటువంటి క్షిపణి, అగ్ని అంతరిక్షంలో ప్రయోగించబడింది. మానవరహితమైనటువంటి ఒక క్షిపణి. ఒక 6 ఏళ్ల పిల్లవాడు తన గురువైనటువంటి సుబ్రహ్మణ్య అయ్యర్ వేలు పట్టుకుని సముద్ర తీర ప్రాంతంలో వెళ్తుంటే పైన ఎగురుతున్న పక్షిని చూసి ఆ బాలుడు అంటాడు, మాస్టారు పైన పక్షి ఎగురుతుంది, నేను ఎగరగలనా? నువ్వు ఎగరగలవు. ఏకాగ్రతతో, శ్రద్ధతో, విశ్వాసంతో, భక్తితో చదివి ఆ పిల్లవాడు చదివాడు, ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చేశాడు, శాస్త్రవేత్త అయ్యాడు. అప్పటి వరకు అగ్రదేశాలుగా విర్రవీగుతున్నటువంటి చైనా, అలాగే ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాల వరుసలో నా భారతదేశాన్ని నిలబెట్టినటువంటి అబ్దుల్ కలాం పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, 1988లో పృథ్వీ ఎప్పుడైతే దాని పేరు పెట్టి క్షిపణి ప్రయోగం చేశారో ఆ మిసైల్స్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఆ 1988లో చిన్న పిల్లలు కాగితాలు పట్టుకొచ్చి కాగితాలని మిసైల్స్ రూపంలో తయారు చేసి గాలిపటాలు ఎగరేస్తున్నారు. ఆ సమయంలో మీకు తెలిసిన మన దేశంలో ఉండేటువంటి కొన్ని పత్రికలు, కొంతమంది వ్యక్తులు మనల్ని వెక్కిరిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. 1988లో హిందూ అనేటువంటి ఇంగ్లీష్ పత్రికలో ఒక కార్టూన్ వేశారు. ఆ కార్టూన్లో ఒక వ్యక్తి డబ్బులు లెక్క పెడుతుంటాడు, కరెన్సీ లెక్క పెడుతుంటాడు. ఎదురుగా ఉండే వ్యక్తి అడుగుతాడు, ఎందుకు కరెన్సీ లెక్క పెడుతున్నావు? ఎక్కడైతే క్షిపణి ప్రయోగిస్తున్నారో ఆ ప్రయోగించే భూమిలో నా గుడిసె ఉండేది, నా గుడిసె తీసేశారు. నేను ఏం కోరుకుంటానంటే ఆ క్షిపణి ప్రయోగించకుండా ఉంటే బాగుండును, ఎందుకంటే నేను శాశ్వతంగా ఇల్లు కట్టుకుంటాను అని ఎగతాళి వెక్కిరించారు ఈ యొక్క పత్రికల్లో మన తోటి వాళ్ళే, మన భారతీయులే. ఇంకొక రకమైనటువంటి కార్టూన్ వేశారు. ఆ కార్టూన్ ఏం వేశారు తెలిసిన? అగ్ని 2 సార్లు వాయిదా పడింది క్షిపణి. అసలు అగ్ని అంటేనే నిరవధికంగా వాయిదా పడేటువంటి మిస్సైల్ అని వెక్కిరించారు, ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. అంటే తోటి ప్రజలే, తోటి పత్రికలే, తోటి వ్యవస్థనే వెక్కిరిస్తుంటే, ఒత్తిళ్లు తెస్తుంటే మీకు తెలిసిన 1988లో పృథ్వీ ప్రయోగించబడితే 1989లో అగ్ని ప్రయోగించారు ప్రపంచంలో. అగ్ని అంటే ఆయుధము కాదు సుమా, అగ్ని అంటే ఆయుధము కాదు. తరతరాలుగా భారతీయ హృదయాల్లో జ్వలిస్తున్నటువంటి, అంతరాంతరలో ధ్వనిస్తున్నటువంటి అగ్ని. అది జ్వలిస్తున్నటువంటి హృదయాగ్నిగా ప్రపంచం అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఆ రకంగా ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక పనికిరాని పిరికిమాలి దేశం భారతదేశం కాదు. మేము పిరికిన వాళ్ళం కాదు సుమా. ప్రపంచంలో బలమైనటువంటి దేశం మా దేశం. ఈ దేశం శక్తివంతమైన దేశంగా ఉండాలి. ఎప్పుడైతే ఇది బలహీనం అనుకుంటామో శకులు ఆక్రమించారు. నేను బలహీనం అనుకుంటానో ఆంగ్లేయులు ఆక్రమించారు. నేను శక్తిహీనం అనుకుంటారో అప్పుడు మొఘలులు ఆక్రమించారు. అందుకే శక్తిని ప్రదర్శించడం అంటే బలాన్ని చూపించడం కాదు సుమా,
బలాన్ని చూపించడం కాదు, నా జాతీయ దేశీయ జాతి భద్రతను పరిరక్షించుకునేటువంటి ఒక ఆయుధాన్ని, ఒక శక్తిని ప్రపంచాన్ని చూపించడం కోసం అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా అవతారం ఎత్తాడు నా భారతదేశంలో. మిత్రులారా, ఎప్పటి వరకు ఇది ఈ దేశంలో, ఎప్పటి వరకు? మీకు తెలిసిన ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం చైనా. ఎక్కువ మంది ముసలి వాళ్ళు ఉన్న దేశం తెలుసా? ఎక్కువ మంది ముసలి వాళ్ళు ఉన్న దేశం కూడా చైనానే. కానీ దేశంలో 8, 9, 10 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు 20 కోట్లు భారతదేశంలో. ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, పీజీ చదువుతున్న విద్యార్థులు 50 కోట్లు. అంటే 70 కోట్లు. నవతరం, నవశకం, రాబోయే శతాబ్దం భారతీయ శతాబ్దం మిత్రులారా ప్రపంచంలో. ఇది 2022. ఇది 2022 ఏంటి? అబ్దుల్ కలాం చెప్పాడు 2030 తర్వాత ప్రపంచంలో రూపురేఖలు మారిపోతున్నావు. ఒక కాలము వేగంగా పరిగెడుతూ ప్రపంచంలో దేశము వైభవ స్థితిలోకి రాబోతున్నది. ఆ దిశని, ఆ స్థితిని మన కళ్ళతో చూడబోతున్నాం. ఆ రకంగా ద్రష్టలు, దార్శనికులు ఈ దేశంలో పుట్టారు మిత్రులారా. మరి ఎప్పటి వరకు ఎదురు చూడాలి? ఎప్పటి వరకు ఎదురు చూడాలి? చెప్తారు పెద్దలు, బలం చూడడానికి ఆయుధంగా చూడడం కాదు సుమా, దాని శక్తివంతమైనటువంటి ఒక హృదయాగ్నిగా ముందుకు రేపడం కోసం ఏమండి దౌర్బల్యం బలంగా మారేంత వరకు ఎదురు చూడాలి. చీకటి వెలుతురయ్యేంత వరకు ఎదురు చూడాలి. ఏమండి మన నైపుణ్యాలు, మన ఆశయాలు, మన స్ఫూర్తి, మన ఆలోచనలు ఆచరణాత్మకంగా ఉండేంత వరకు మనము ఎదురు చూడాలి. ఏమండి ఉన్నత శిఖరాలు అందుబాటు కోసం 2-3 అడుగులు వేస్తుండాలి. మన ఆలోచనలో, కల్పనలో 50 అడుగుల దూరం పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ 2 అడుగులే. ఆ విధంగా వెళుతూ ఉన్నత శిఖరాన్ని ఎక్కాలి. ఈ రకమైన కల్పనతోని మన భారతదేశంలో 2,000 మంది సైంటిస్టులు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 2,000 మంది సైంటిస్టుల యొక్క కఠోర పరిశ్రమ, అంకిత భావం, అది దేశాన్ని ముందుకు నడిపిస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు. అటువంటి స్థితిలోకి ఇవాళ భారతదేశం ప్రయాణించబోతున్నది. ప్రపంచం అంతా నీ దేశం వైపు చూస్తుంది మిత్రులారా, నీ దేశం వైపు చూస్తుంది. 1947 దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నా ఖజానా తెరిచి చూస్తే, నా ఇనప్పెట్టె తెరిచి చూస్తే డబ్బులు లేవు అందులో, ఆదాయం లేదు, పైసలు లేవు అందులో, కరెన్సీ లేదు. అప్పు పత్రాలు ఉండేవి. ఇది 2022 మిత్రులారా. 2022లో ఇవాళ మీకు తెలిసిన ప్రపంచంలో అతి శక్తివంతమైన దేశంగా విర్రవీగి రవి అస్తమించని సామ్రాజ్యమైనటువంటి ఇంగ్లాండ్ ఇవాళ ఆర్థిక బలహీనతతో కొట్టుమిట్టాడుతుంటే $3 ట్రిలియన్ జీడిపితో ముందుకెళ్తున్నటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉంటే అది నా భారతదేశం మిత్రులారా. మీకు తెలిసిన 1757 రూదర్ ఫోర్డ్, అంతకు ముందున్నటువంటి ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తులు ఆంగ్లేయులు ఈ దేశాన్ని ఓడించడం కోసం పరిగెత్తితే ఈ దేశ సైనికుల్లో మీర్ జాఫర్ అనే వ్యక్తి డబ్బుకు లోబడి, పదవికి లోబడి, హోదాకి లోబడి ఈ దేశాన్ని అమ్ము చూపిస్తే ఈ 2022 ఒక సంవత్సరం క్రితం మీరు పేరు వినుంటారు, త్రివిధ దళాధిపతి. ఎవరండి త్రివిధ దళాధిపతి? రావత్ ఒక దుర్ఘటనలో చనిపోయాడు. చూశారా? ఆ దుర్ఘటనలో చనిపోయినటువంటి ఆ రావత్ ఇల్లు చూశారా? ఒక సామాన్యమైనటువంటి ఊరు, సామాన్యమైనటువంటి గృహంలో జీవించి, అంటే ఎన్ని రకాల సౌకర్యాలున్నా, ఎన్ని రకాల విలాసాలున్నా, ఎన్ని రకాల వినోదాలున్నా పక్కన పెట్టి దేశము కోసమే జీవించిన రావత్ పుట్టిన దేశం నా భారతదేశం మిత్రులారా. 17వ శతాబ్దంలో ఒక చక్రవర్తి ఉండేవాడు, అతని పేరు లూయి 14 అని అనేవాడు. ఈ సైనికులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలిసినా, ఈ సైనికులు యుద్ధం చేసి చివరికి నాదికు దృష్టి సారిస్తే నన్ను కూడా చంపేస్తారు ఈ దేశంలో. అందుకోసమే అట్లాంటి సైనికులకు భవనాలు కట్టించాడు, సౌకర్యాలు అందించాడు, మందుకు మద్యానికి అలవాటు చేశాడు, మగవలను అలవాటు చేశాడు. సకల సౌకర్యాలతో వాళ్ళ కఠోర పరిశ్రమని, అంకిత భావాన్ని దెబ్బతీశాడు. మీకు తెలిసిన ఫ్రాన్స్లో ఒక దశాబ్దం వరకు ఏ గొప్ప సైనికుడు, యోధుడు పుట్టలేదు సుమా. ఇవాళ ప్రపంచంలో ఇది నవంబర్ 25, రేపు నవంబర్ 26 ఏంటో తెలిసిన భారత రాజ్యాంగ దినోత్సవం. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడింది. ప్రజాస్వామ్య వ్యవస్థ వెలునుకునేటువంటి దిశలో ఈ దేశం ముందుకు ప్రయాణం చేయడం కోసం రేపటి రోజు మనం దాన్ని గౌరవంగా గడుపుతున్నాం. పక్కనే ఉండేటువంటి
పక్కనే ఉండేటువంటి పాకిస్తాన్, అది కూడా ప్రజాస్వామ్య వ్యవస్థనే. ఏమంటే 75 సంవత్సరాలుగా అక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుందా, సైనికులు చెప్పినట్టు నడుస్తుందా, మిలిటరీ చెప్పినట్టు నడుస్తుందా? మీరు ఊహించండి, దేశంలో, ప్రపంచంలో పక్కనే ఉండేటువంటి శ్రీలంకలో ఏం జరుగుతుంది, బర్మాలో ఏం జరుగుతుంది. ప్రపంచంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి దేశాల్లో ఇవాళ సైనిక పాలన జరుగుతుంది, నిరంకుశత్వం జరుగుతుంది, నిర్బంధాలు బంధనాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి ఆ దేశాలన్నీ. అటువంటి స్థితిలో ప్రజాస్వామ్యపు రెక్కలు విరుస్తూ ముందుకు పోతున్నటువంటి దేశం భారతదేశం. మిత్రులారా, కాబట్టి దేశం ముందుకెళ్తుంటే ఇది విజయం అనుకుంటున్నాను. ఇది ఎవరి విజయం? నేను పాస్ అయితే, ర్యాంక్ వస్తే, నాకు ఉద్యోగం వస్తే, లేకపోతే నాకు ప్రమోషన్ వస్తే, లేదు నేను ప్రయోగం చేస్తే, నేను ప్రాజెక్టులో నేను సక్సెస్ అయితే, ఇది నా విజయమా? సహజంగానే అందరం నా విజయం అనుకుంటాం. విజయం వస్తే నాది అనుకుంటుంటాం, అపజయం వస్తే ఏం చేస్తాం? అపజయం వస్తే ఇతరుల మీద నెట్టేస్తుంటాం సహజంగా. నెపోలియన్ అనేటువంటి వ్యక్తి తన టేబుల్ పైన ఒకటి రాసి ఉంచుకునేవాడట. ఏమని? ఎప్పుడు విఫలం కలిగినా, ఎప్పుడు అపజయం కలిగినా అందరూ ఇతరుల వైపు చూపిస్తుంటారు, అది సహజం. కానీ గుర్తుపెట్టుకోండి, అట్లా నెట్టినప్పటికీ, అందరూ చూపిస్తున్నప్పటికీ చివరికి మాత్రం నేనుంటాను, ఆ బాధ్యత నేనే మోస్తాను. ఈ దేశంలో కొద్దిమంది ద్రోహులు ఉంటారు. ఏమంటే ఈ సమాజంలో మూర్ఖులు, వ్యక్తులు ఉంటారు. వాళ్ళని మార్చడం చాలా కష్టం. అన్ని చోట్ల ఉంటారు, అన్ని వర్గాల్లో ఉంటారు, అన్ని కుటుంబాల్లో ఉంటారు. ఏమండి, ఉల్లిపాయని సెంటుతో, అత్తరుతో అభిషేకం చేస్తే ఉల్లిపాయ వాసన పోతుందా? కాకరకాయని చక్కెర పాకంలో ఉడిగిస్తే కాకరకాయ చేదు పోతుందా? కాబట్టి కొంతమంది మూర్ఖులు అంతటా ఉంటారు, సమాజంలో ద్రోహులు ఉంటారు, వితండవాదులు ఉంటారు, మన బంధువుల్లో, మన మిత్రుల్లో ఒత్తిళ్లు తెస్తారు, వెనక్కి లాగుతుంటారు. ఇటువంటి స్థితిలో వాళ్ళ నుంచి మన యొక్క విజయాన్ని, మన లక్ష్యాన్ని, మన సంకల్పాన్ని వెనక్కి తీసుకుపోకుండా ముందుకు పొమ్మంటున్నదే అదే నా యొక్క దేశం, అదే నా యొక్క భారతదేశం. మిత్రులారా, ఒంటరిగా నిలబడమంటున్నది. ఒంటరిగా నిలబడాలి. ఉన్నతమైనటువంటి శిఖరం పైన, ఎవరెస్ట్ శిఖరం పైన కొన్ని ఒంటరి వృక్షాలు నిలబడతాయి. అలాంటి ఒంటరి వృక్షంగా నిలబడితే అది పెద్దరికమవుతుంది సుమా. ప్రపంచమంతా నీ వైపే చూస్తుంది. నెపోలియన్ అంటాడు, నెపోలియన్ 1111 అంటే 1111. ఇందులో అంకెలన్నీ ఒకటి. ఈ ఒకటికి విలువ ఎలా ఉంటుంది అంటే, 0 ముందర 1 పెడితే 10, 2 సున్నాల ముందర పెడితే 100, 3 సున్నాల ముందర 1 పెడితే 1000 అవుతుంది. ఏమండి, ఆ ఒకటికి విలువ ఎప్పుడు వచ్చింది? పక్కన సున్నాలు పెడితే విలువ వచ్చింది. నీ హోదాతో, నీ యొక్క పదవితో, నీ కీర్తితో, నీ కాంక్షతో, దానితో నీ పెద్దరికం పనికిరాదు సుమా. నీ జీవన మూల్యంతో, నీ యొక్క ట్రాన్స్పరెన్సీతో, నీ యొక్క ప్రామాణికతతో, నీ యొక్క ప్రేమ బుద్ధితో, ఆ విధంగా సమాజంలో ఎదిగిన వారికి మాత్రమే ప్రపంచం విలువనిస్తుంది. అలాంటి విలువనిచ్చేటువంటి దేశాన్ని, వ్యక్తులను నిర్మాణం చేసిన దేశం నా భారతదేశం. మిత్రులారా, అందుకే మనం ఇక్కడ కూర్చుంటున్నప్పుడు నేను ఎంఆర్ఓ అవుతాను, నేను కలెక్టర్ని అవుతాను, నేను ఫలానా ఎస్ఐని అవుతాను, లేకపోతే కానిస్టేబుల్ అవుతాను. ఎందుకోసం? రాజకీయ నాయకుల కాళ్ళు పట్టుకోవడం కోసమా? అవినీతి కోసమా? ఎందుకోసం అవుతాం? నా యొక్క వ్యక్తిత్వాన్ని అమ్ముకోవడం కోసమా? ప్రలోభాలకు లోబడడం కోసమా? దేశంలో ఉండే దుఃఖితులు, బాధితులు, బాధ సర్పదష్టుల యొక్క మోసం చేసి వారిని ఇబ్బంది పెట్టడం కోసమా? నీ వ్యక్తిగతమైన స్వార్థం కోసమా? కాదు సుమా. నేను పొందేటువంటి ప్రతి అర్హత, నేను పొందేటువంటి ప్రతి హోదా, నేను పొందేటువంటి ప్రతి స్థాయి కూడా ఎవరి కోసం? ఈ సమాజంలో వ్యక్తుల కోసం నేను పొందాలి అని భావించడం ముందే అది నిజమైంది. అందుకే లక్ష్యం ఉన్నతిగా పెట్టుకోండి, తక్కువగా పెట్టుకోకండి అని చెప్పి, ఆ విధంగా ప్రపంచంలో ఉన్నత లక్ష్యం కోసం ప్రయాణం చేస్తున్నటువంటి దేశం నా భారతదేశం. అందుకే 5000 సంవత్సరాలుగా నా భారతదేశం నిలబడింది, చావలేదు, అమరమైనటువంటిది నా దేశం భారతదేశంలో. మిత్రులారా, మిమ్మల్ని ఎవరైనా, ఒక పేదవాడు, ఒక నిరుపేద విద్యార్థి, ఒక నిరుపేద యువకుడు కలిస్తే నీ నుంచి ప్రేరణ లభిస్తుందా? నీ జీవితం, నీ కథ అతన్ని ముందుకు నడిపిస్తుందా? నడిపించినప్పుడు నీలో చైతన్యం ఉన్నట్టు లెక్క, నడిపించకపోతే నువ్వు స్వార్థపరుడు లెక్క సుమా. అందుకే చైతన్యవంతుడిగా ఇంకొక వ్యక్తిని ప్రేరణ పొందించేటువంటి విషయాలు, ఏమండి, ఎండిపోయినటువంటి ఎముకల్లో జీవాన్ని, ప్రాణాన్ని ఇవ్వగలిగేటువంటి స్థాయి, సత్తా కలిగేటువంటి వ్యక్తిగా నిర్మాణం కావాలని చెప్పేటుందే అదే నిజమైన విద్య అన్నటువంటి దేశం నా యొక్క భారతదేశం. అందుకే హోదాను బట్టి కాదు సుమా, పదవిని బట్టి కాదు సుమా, త్యాగం, శ్రమ, ప్రేమలతో సమాజం ఉంటుంది. అందుకే ప్రేమకు జన్మిస్తుంది, ప్రేమకు జన్మనిస్తుంది, అహంకారానికి జన్మనిస్తుంది. నువ్వు అహంకారంగా ఉంటే, విర్రవీగుడుతనం ఉంటే, నేనే గొప్పనేటువంటి స్థితి ఉంటే, నీ పక్కనుండే అనుచరులు కావచ్చును, నీ పక్కనుండే మిత్రులు కావచ్చును, అలాంటి అహంకారపు పొగరుబోతులు తయారవుతారు.
వినమ్రమైనటువంటి ఎవరికైతే నేతృత్వ లక్షణాలు కావాలో అటువంటి వినమ్రత లక్షణాలని పెంపొందించుకొని ముందుకు పొమ్మంటుందే అది వాళ్ళ భారతదేశంలో కనిపిస్తుంది. అందుకోసమే మిత్రులారా, మన భారత రాజ్యాంగం మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. భారత రాజ్యాంగం 1949లో ఆమోదించబడింది. భారత రాజ్యాంగంలో ఒకటి రాస్తుంది, ఇండియా దట్ ఈజ్ భారత్. ఇండియా అనే పేరు ఎవరు పెట్టారు? ఇండియా అనే పేరు ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు. భారత్ ఎవరు పెట్టారు? భారత్ అనే పేరు ఎందుకు వచ్చింది? భారత్ అంటే రాముని తమ్ముడి భరతుడా, శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడా, వేదాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి జడభరతుడా? ఈ భరతుడు ఎవరు? ఈ భరతుడు 1947కి సంబంధించిన వాడా, 1857కి సంబంధించిన వాడా, 1757కి సంబంధించిన వాడా, 1600కి సంబంధించిన వాడా, ఏ శతాబ్దానికి చెందినవాడు? మీకు ఆశ్చర్యమవుతుంది. ఈ ముగ్గురు ఈ సమీప కాలానికి చెందిన వాళ్ళు కాదు సుమా. వేల సంవత్సరాల క్రితమే ఈ భూమిలో నడిచి సమాజానికి ప్రేరణ కలిగేటువంటి వ్యక్తులు. అలాంటి ముగ్గురు పుట్టినటువంటి ఈ ముగ్గురు భరతుల పేరుతో ఆవిర్భవించిన సనాతన ప్రాచీన దేశం నా భారతదేశం. మిత్రులారా, ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడాలా, గర్వపడాలా? ఏమండి, సిగ్గుపడాలా, గర్వపడాలా? గర్వపడాలి. ఇదేంటండి, మేము మార్కుల కోసం, ర్యాంకుల కోసం ఇక్కడికి వస్తే మీరు దేశం కోసం మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది మనకి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉన్నతమైనటువంటి విమానం శిఖరాలపైన విమానం వెళ్తుంటే విమానం నుంచి కిందికి చూస్తే ఏం కనిపిస్తుంది? విమానం నుంచి కిందికి చూస్తే ఏం కనిపిస్తుంది? విమానం నుంచి కిందికి చూస్తే చెట్లు కనిపిస్తాయి, ఇళ్ళు కనిపిస్తాయి, నదులు కనిపిస్తాయి, అడవులు కనిపిస్తాయి. ఇక్కడ కూర్చుంటే ఇదే మనకు అనిపిస్తుంది, ఇంట్లో ఉంటే ఇల్లే నాదనిపిస్తుంది. కానీ ఆకాశం నుంచి చూస్తే, పైన నీల గగనం నుంచి చూస్తే ఈ మొత్తము ప్రపంచంలో భౌగోళిక స్వరూపమంతా ఒకటే, ఒకదానితో ఒకటి విడదీయలేని సంబంధం కనిపిస్తుంది. దీన్ని ఏమంటుంటాం? ప్రపంచంలో వైవిధ్యం ఉంది సుమా. ప్రపంచంలో వైవిధ్యం ఉంది. ఆఫ్రికా ఖండంలో ఎన్ని జంతువులు ఉన్నాయో, ఎన్ని పక్షులు ఉన్నాయో, భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? ప్రపంచంలో ఒక దేశం ఉంది, న్యూజిలాండ్. ఆ దేశంలో అందరూ ఒకటే కలర్లో ఉంటారు, ఎర్రగా ఉంటారు, అందరూ కూడా ఒకటే కలర్. ఎవరింటికి వెళ్ళినా ఒకే రకమైన తిండి తింటారు, పిజ్జా, బర్గర్. ఎందుకోసము? గోధుమ తప్ప ఇంకేం పండదు అక్కడ. అక్కడ ఉండే వాళ్ళంతా ఒకే భాష మాట్లాడతారు, ఇంగ్లీష్ తప్ప ఇంకో భాష రాదు వాళ్ళకి. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఒకే దేవుని ప్రార్థిస్తారు, యెహోవా. అలాంటి న్యూజిలాండ్లో ఒక రీసెర్చ్ స్కాలరు, ఒక ఉద్యోగి, ఒక విద్యావంతుడు, ఒక ప్రొఫెసరు భారతదేశానికి వచ్చి, భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 6 నెలలు తిరిగి ఈ దేశం గురించి ఏదైనా రిపోర్ట్ రాయి అంటే అతను ఏం రాస్తాడు తెలుసా? సార్, ఈ దేశం కాదు సార్, చాలా దేశాలు ఉన్నాయి సార్ ఈ దేశంలో అంటాడా? అన్నాడా? ఎందుకంటే న్యూజిలాండ్ కాదు ఈ దేశం. 10,000కు పైగా కులాలు, 5,000కు పైగా భాషలు, 7,50,000 గ్రామాలు, 20,000 నగరాలు, కులానికి ఆచారాలు, నమ్మకాలు, అందులో మాండలికాలు, యాసలు. ఏమంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇంత వైవిధ్యం కలిగిన దేశం ప్రపంచం లేదు. ఆఫ్రికాలో ప్రకృతిలో ఎంత వైవిధ్యం ఉందో నీ భారతదేశంలో మనుషుల మధ్య అంత వైవిధ్యం కనిపిస్తుంది. అలాంటి వైవిధ్యం కలిగిన దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక నినాదం ఇస్తాను, అందరూ పలకండి, భారత్ మాతాకి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారతదేశం. మిత్రులారా, దేశాన్ని మర్చిపోతే, దేశమాతని మర్చిపోతే, మన అథర్వణ వేదంలో చెప్పారు, మాతా భూమికి పుత్రోహం పృథివ్యాహ. అందులో చెప్పారు, ఈ భూమి నా తల్లి. భూమి అంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే భూమి మాత్రమే కాదు, 190 దేశాలు, 750 కోట్ల మంది ప్రజలు నివసించే ఈ భూమి నాకు తల్లి వంటిది. తల్లి అనే శబ్దం వినిపించగానే అర్థం ఏమిటండి? తల్లి అనే శబ్దం వినిపించగానే అది వజ్రం. దాన్ని పోషించాలి, పెంచాలి, గౌరవించాలి, ఆత్మీయతతో వ్యవహరించాలి, ఆ విధంగా దాన్ని పరిరక్షించాలి, దాన్ని ఎదగనివ్వాలి. ఆ రకంగా ఈ మొత్తం భూమిని పర్యావరణం పేరుతో ప్రపంచంలో ఆ రోజున మన యొక్క అధర్ణ వేదంలో రాసించింది, ఈ యొక్క దేశంలో, ఈ ప్రపంచంలో ఈ భూమిని బ్రతకనిద్దాం, ఈ భూమిని పెరగనిద్దాం, ఈ భూమిలో ఉండేటువంటి పశుపక్షాదులు, ఆ విధంగా అన్ని రకాలైనటువంటి మనుషులు అందరికీ విలువనిద్దాం, సమానతనిద్దాం అని ప్రకటించినటువంటి దేశం నా భారతదేశం. మిత్రులారా, మీకు తెలిసిన ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకం ఏది? ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకం ఏది? ప్రపంచంలో ఒక పుస్తకం ఉంది, దాని పేరు బ్రిటానికా ఎన్సైక్లోపీడియా, విజ్ఞాన సర్వస్వ గ్రంథం. ఆ గ్రంథము మనం రాసింది కాదు, భారతీయులు రాసింది కాదు.
ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప తత్వవేత్తలు అందరూ అందులో కొన్ని ఇమిడిచారు. అందులో రాస్తుంది ప్రపంచంలో మొదటి పుస్తకం ఋగ్వేదం. ఋగ్వేదం పుట్టిన దేశం ఈ భారతదేశం మిత్రులారా. ఏముంది ఋగ్వేదంలో? ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరినీ ఓ హిందువులారా, ఓ ముస్లిములారా, ఓ క్రైస్తవులారా, ఫలానా కులస్తులారా అని ప్రపంచ ప్రజల్ని సంబోధించలే. ఆ పుస్తకంలో ఏమని సంబోధించారు? సంగచ్చద్దం సంబదద్ధం సంభో మనాంసి జానతాం. ఓ ప్రపంచ ప్రజలారా, మనందరం ఒక లక్ష్యం కోసం, గమ్యం కోసం పరిగెత్తాలి. భుజం కలిపి, కదం కలిపి ఆ లక్ష్యము, ఆ గమ్యం కోసం పరిగెత్తుదాం అని ప్రపంచ ప్రజల్లో మానవతావాదాన్ని నింపినటువంటి ఋగ్వేదం పుట్టినటువంటి దేశం భారతదేశం మిత్రులారా. చప్పట్లు కొట్టండి మిత్రులారా. మనం ఈ దేశంలో పుట్టాం. మనం చెప్పుకునేటువంటి గ్రంథాలు, మనం చెప్పుకునేటువంటి మహనీయులు, వాళ్ళ యొక్క జీవితంలో ఉండే కొన్ని గాథలు, కథలు వింటుంటే హృదయం స్పందించి చప్పట్లు కొట్టడం అనేది ఒక ఆనవాయితీ. నా కోసం చప్పట్లు కొట్టద్దు. ఏమండి, ఈ ఋగ్వేదం ఎప్పటిది, నిన్నటిది కాదు. 5000 సంవత్సరాల కాలం నాటిది మిత్రులారా. దేశం 1947 దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానమంత్రి ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ దేశానికి ప్రధానమంత్రి. ఎన్నేళ్ళు పరిపాలించాడు? 18 ఏళ్ళు పరిపాలించాడు. మీరు చెప్పండి, ఏదైనా గ్రామంలో నెహ్రూ విగ్రహం కనబడుతుందా? నేను నెహ్రూ అనుచరుణ్ణి అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నెహ్రూలాగా వేషం వేసి గులాబీ పువ్వు పెట్టుకుని ఏమండి పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడే దృశ్యాలు కనిపిస్తున్నాయా? ఏమండి 18 ఏళ్ళు ఏలిన ప్రధానమంత్రిని ఈ దేశం కానలేదండి. ఈ దేశ ప్రజలు గుర్తుపెట్టుకోలే. కానీ ఎవరిని గుర్తుపెట్టుకున్నారు దేశంలో మిత్రమా? 18 లక్షల సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు, 18 లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద నడిచిన రాముణ్ణి గుర్తుపెట్టుకున్న దేశం భారతదేశం మిత్రులారా. రాముడు అంటే హిందువుల దేవుడు అని అనుకుంటున్నారు మీరంతా. కాదు సుమా, రాముడు అంటే హిందువుల దేవుడు కాదు. కశ్మీర్ యొక్క ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా యొక్క వ్యాఖ్య వచ్చింది, ఈ మధ్య వినుంటారు. ఒకసారి చూడండి, మీ యొక్క యూట్యూబ్లో కానీ గూగుల్లో సెర్చ్ చేయండి. రాముడు అంటే ఒక హిందువులకు మాత్రమే దేవుడు కాదు. ప్రపంచంలో ఒక దేశం ఉంది ఇండోనేషియా. 99% ముస్లింలే ఉంటారు ఆ దేశంలో. ఒక రోజున పాకిస్తాన్ అధ్యక్షుడు ఇండోనేషియాకి వెళ్ళాడు. ఇండోనేషియాలో పెరేడ్ చేస్తుంటే పెరేడ్లో ఆంజనేయుడి విగ్రహం కనిపించింది. పెరేడ్లో ఆశ్చర్యపోయాడు. రాష్ట్రపతి యొక్క ఆఫీస్కి వెళ్ళాడు, ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళాడు. రాముడు, లక్ష్మణుడు, సీత, భరత వాళ్ళందరి యొక్క పట్టాభిషేకం ఫోటో కనిపించింది. అప్పుడు అధ్యక్షుడు అడిగాడు, నువ్వు ముస్లిం, నేను ముస్లిం, నువ్వు రాముడిని ఎందుకు పూజిస్తున్నావు? ఆంజనేయుని విగ్రహం ఎందుకు పెట్టుకున్నావు? అప్పుడు ఇండోనేషియా అధ్యక్షుడు, ఇండోనేషియా ప్రధానమంత్రి ఏం చెప్పారు తెలుసా? మేము గతంలో హిందువులం, ఆ తర్వాత మేము మతం మారాం. ఏమండి, మేము మతాన్ని మార్చుకున్నాం, కానీ రాముణ్ణి మార్చుకోలేదు, మేము ఆంజనేయుని మార్చుకోలేదు మిత్రమా. ఎవరి రాముడో తెలిసిన 13 ఏళ్ల పాప రామ అని పిలుస్తుంటే రాముడు వస్తాడమ్మా అని నాన్న చెప్తే రామ అన్నది రాముడు రాడే. 23, 33, 43, 53, 93 ఏళ్ల వయస్సులో రామ అంటే కొండలు కోణలు ప్రతిధ్వనిస్తుంటే రాముడు వచ్చి ఆ శబరి దగ్గర ఎంగిలి రేగు పండ్లు తిని ఏమండి శబరిని మాతగా తల్లిగా భావించిన రాముడు పుట్టిన దేశం భారతదేశం మిత్రులారా. రాముడు అడిగాడు ఆ శబరిని, శబరి నీ క్యాస్ట్ ఏంటి? రేగు పండ్లు పెడుతున్నావు బాగానే ఉంది, నీ క్యాస్ట్ ఏంటి అడిగాడా? ఏమండి 18 లక్షల క్రితం ఏమండి మన రామాయణంలో నీ కులము గురించి ప్రస్తావన లేదు సమాజంలో మిత్రులారా. అడవికి రాజైనటువంటి గుహుడు రామ లక్ష్మణ సీతల్ని గంగానది దాటించాడు. నదిని దాటించిన గుహుని ఆలింగనం చేసుకున్నాడు. మీకు తెలిసిన ప్రేమకి సంకేతంగా ఆ గుహుణ్ణి అయోధ్యలో పట్టాభిషిక్తుడై రారాజుల వరుసలో గుహుణ్ణి కూర్చోపెట్టుకున్న రాముడు పుట్టిన దేశం భారతదేశం మిత్రులారా. తండ్రి చనిపోతే పెద్ద కొడుకుగా అంత్యక్రియలు చేయాలి, కానీ చెయ్యలే, అడవిలో ఉండిపోయాడు. కానీ సీతను ఎత్తుకుపోతున్న వేళ రావణాసుడితో యుద్ధం చేసిన జటాయు అనేటువంటి నీచమైన జన్మలో పుట్టిన పక్షి చచ్చిపోతే ఆ పక్షిని ఓదార్చి ఆ పక్షిని తన తొడపైన కూర్చోబెట్టుకుని ఆ పక్షికి తండ్రి కంటే మించిన శ్రాద్ధకర్మలు చేసిన రాముడు పుట్టిన దేశం భారతదేశం మిత్రులారా. రాముడి తండ్రి దశరథుడికి ఎంతమంది భార్యలు? 200, 300, 400, 1000 ఎంతమంది భార్యలు ఉండుంటారు. ఏమండి రాముడు ఇంకొక పెళ్లి చేసుకుంటే ఎవరు అడిగేవాళ్ళు? ఆ రోజున రాముడిదే రాజ్యం కదా, ఎవరు అడిగేవాళ్ళు? కానీ ఎందుకు చేసుకోలేదు?
స్త్రీ అంటే, మహిళ అంటే భోగ వస్తువు కాదు, అనుభవించేది కాదు. రాబోయే రోజుల్లో స్త్రీకి మాన్యత ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, ఒక శక్తి ప్రదర్శగా ప్రపంచంలో చూపించాలి. అదే విధంగా స్త్రీకి మాన్యతనివ్వడం కోసం ఏకపత్ని వ్రతాన్ని స్వీకరించిన రాముడు పుట్టిన దేశం భారతదేశం. మిత్రులారా, మీకు అర్థమవుతుందా? రాముడి వెనుక మీకు దేవుడు కనిపిస్తున్నాడా? మానవత్వం కనిపిస్తుందా? రాముడు లంకను గెలిచాడు, ఆక్రమించాడా? విభీషణునికి ఇచ్చేశాడు. వాలిని చంపాడు, ఆక్రమించాడా? అంగదునికి ఇచ్చేశాడు. మీకు ఇదేం కనబడుతుంది మిత్రులారా? దేశంలో ఎక్కడ ధర్మం ఉందో అక్కడ విజయం ఉండి తీరాలనుకున్నాడు. పుట్టింది ఉత్తర భారతంలో పుట్టాడు, దక్షిణానికి నడుచుకుంటూ వచ్చాడు. ఈ రోజున మీరు చూడండి, మేఘాలయాలు, అస్సాములో, నాగాలాండ్లో, అరుణాచల ప్రదేశ్లో ఇద్దరు అన్నదమ్ముల పేర్లు ఉంటాయి. అన్నదమ్ముల పేర్లు, అన్న పేరు రామోస్, తమ్ముడి పేరు లచోస్. ఇక్కడ రామయ్య, లక్ష్మయ్య, రామారావు, లక్ష్మణరావు. ఏమండి, దేశంలో ఇన్ని రకాల వైవిధ్యం ఉంటే అందరినీ కలుపుతున్న వాడు రాముడు కాడా? ఇక్కడ ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు అందరం ఒకటే అని భావించి, ఆ విధంగా రాముడు చెప్పాడు, స్త్రీ పురుషులిద్దరూ సమానంగా సమాజంలో ఎదగాలి సుమా. నిర్భాగ్యులు, పేదలు, దుఃఖితులు ఎవరు నా యొక్క రాజ్యంలో ఉండకూడదని భావించాడు సమాజంలో. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ న్యాయం కోసం తప్పించాల్సిన అవసరం లేకుండా న్యాయబద్ధంగా జీవించాలని ఆశించాడు రాముడు. అందుకోసమే రాముడు ఈ సమాజంలో ప్రేమని, ఆత్మీయతని ప్రపంచానికి సాటి చెప్పాడు. అందుకే ఈ భూమి ఉన్నంత వరకు రాముణ్ణి గుర్తుపెట్టుకునే దేశం భారతదేశం. మిత్రులారా, రాముని కోసం చప్పట్లు కొట్టండి, దేవుడి కోసం చప్పట్లు కొట్టకండి, రాముడి కోసం చప్పట్లు కొట్టండి. కాబట్టి రాముడు దేవుడు మాత్రమే కాదు, రాముడు జాతీయ నాయకుడు సుమా. ఉత్తర భారతం నుంచి ఏమంటే దక్షిణ భారతం, ఈ దేశమంతా ఒకటే అని భావించిన వ్యక్తి. ఈ దేశంలో ఇంకొక వ్యక్తి జన్మించాడు. ఎవరతను? కృష్ణుడు. మీకు తెలిసిన అస్సాం, దాని పేరు అస్సాం కాదు, ఒకప్పుడు దాని పేరు ప్రాగ్జ్యోతిషపురం. ఆ ప్రాగ్జ్యోతిషపురంలో సుమారుగా 10,000 మంది అమ్మాయిలను ఎత్తుకుపోయాడు నరకాసురుడు. జైల్లో బంధించాడు. రోజు తప్పి రోజు అత్యాచారాలు చేశాడు, రేప్ చేశాడు. వాళ్ళందరినీ సత్యభామన్ కృష్ణుడు చంపేశారు. ఆడవాళ్ళు బయటకు వచ్చారు. ఆడవాళ్ళు అడిగారు కృష్ణుని, కృష్ణ, నువ్వు నరకాసురుని చంపేశావు, బాగానే ఉంది, కానీ మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వెవరున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఏ జైల్లో ఉన్నావు? ఎవరు అత్యాచారం చేశారని తెలిస్తే మాకెవరున్నా మేము ఎవరికైనా ఇవ్వగలుగుతాము, మా పిల్లడి వరకు ఇవ్వగలుగుతాం, తల్లిదండ్రులు అంటున్నారు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? కృష్ణుడు ఏమన్నాడు తెలుసురా? మీరేం ఇబ్బంది పడకండి, భయపడకండి, మీకోసమే ద్వారిక కట్టించాను, మీరు అక్కడ ఉండండి. మిమ్మల్ని వరినా నీ మొగుడెవరు అంటే కృష్ణుడు అని చెప్పమని కృష్ణుడు స్త్రీల యొక్క మాన్యత పెంచినవాడు. కృష్ణుడు పుట్టిన దేశం భారతదేశం. ఎవరైనా పెళ్ళిళ్ళు జరిగితే రాధాకృష్ణుల ఫోటో ఇస్తాం, రుక్మిణి కృష్ణుల ఫోటోలు ఇవ్వలేమండి, రాధాకృష్ణుల ఫోటో ఇస్తాం. మీకు తెలిసిన రాధాకృష్ణుడు రేపల్లెలో బృందావనంలో ఆటలాడుకున్నారు, జలకాల ఆటలాడుకున్నారు. కానీ కృష్ణుడు రేపల్లె నుంచి బృందావనం నుంచి ఎక్కడికి వెళ్ళాడు? మధుర వెళ్ళిపోయాడు. రాధ అక్కడే ఉండిపోయింది. కృష్ణుని మిత్రుడు, అతని పేరు గర్గుడు అడిగాడు, కృష్ణ, నిన్ను ప్రేమించినటువంటి ఆ రాధ అక్కడే ఉంది, ఎందుకు రాలే? నాకేం తెలుసు, నువ్వు పోయి అడుగు. గర్గుడు బృందావనం వెళ్ళాడు. రాధను అడిగాను, నీకు కృష్ణుడంటే ఇష్టమా? చాలా ఇష్టం. కృష్ణుడంటే ఎంత ఇష్టం? కృష్ణుడంటే నా శ్వాస, నా ఊపిరి, నా ప్రాణం. మరి కృష్ణుడున్న చోటు ఎక్కడుంది? కృష్ణుడున్న చోటికి రావా? కృష్ణుడు మధురలో ఉన్నాడు, రా అంటాడు గర్గుడు. అప్పుడు రాధ ఏముందో తెలుసా? కృష్ణుడు లేని చోటు ఏది? అర్థమైందా? కృష్ణుడు లేని చోటు ఏది? నువ్వు స్వరూపాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు ముక్కును కండని ప్రేమిస్తున్నావు, నువ్వు లిప్స్టిక్ని పౌడర్ని ప్రేమిస్తున్నావు. నేను ఆత్మ సౌందర్యాన్ని ప్రేమిస్తున్న ప్రేమకు చిహ్నం రాధ పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, యాసిడ్ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు హింసిస్తున్నారు ఆడవాళ్ళని? ఎందుకోసం ఆడవాళ్ళని ముక్కలు చేసి గోతులు ఎందుకు పాడబెడుతున్నారు? కేవలం శరీరాన్ని మోహించినటువంటి కారణంగా ప్రేమ పేరుతో కపటము, ప్రేమ పేరుతో వంచన, ప్రేమ పేరుతో మోసము జరుగుతున్న వేళ సమాజంలో నిజమైన ప్రేమకి తార్కాణం రాధాకృష్ణుని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి భారతం, కృష్ణుడు పుట్టిన దేశం భారతదేశం. మిత్రులారా, ఏమండి, కృష్ణుడు కురుక్షేత్రం యుద్ధం జరుగుతున్న వేళ రాయబారానికి వెళ్ళాడు. ఎవరింట్లో ఉన్నాడు? రాజభవనంలో సౌకర్యాల మధ్యలో, విలాసాల మధ్యలో ఉన్నాడా? లేడు సుమా. మరి ఎక్కడో బ్రతికాడు. దాసీపుత్రుడు విదురుని ఇంట్లో భోంచేశాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేస్తుంటే
ధర్మరాజు రాజసుయాగం చేస్తుంటే అందరూ తల ఒక పని పంచుకుంటుంటే విభజించుకుంటుంటే కృష్ణుడు ఏం పని చేశాడు? కృష్ణుడు వచ్చే వాళ్ళని ఆహ్వానించాడా? కృష్ణుడు మంచి దుస్తులు వేసుకుని పోజులు కొట్టాడా? శోకులు వేశాడా? లేదు సుమా, అందరికి ఫలానా పని విభజించి పనిచేస్తుంటే కృష్ణుడు నిశ్శబ్దంగా అందరూ తిన్న ఎంగిలి విస్తర్లు ఎత్తి ఏమండి చిన్న పని పెద్ద పని ఉండకుండా డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ప్రకటించినటువంటి వ్యక్తి కృష్ణుడు పుట్టిన దేశం భారతదేశం. మిత్రులారా, మీకు అర్థమవుతుందా? రామకృష్ణుడు. కృష్ణుడు పుట్టింది ఎక్కడ? ఉత్తర భారతంలో. ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? పశ్చిమంలో గుజరాత్లో. ఎక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు? అరుణాచల్ ప్రదేశ్లో పడమరకి వెళ్ళి తూర్పుకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. రామకృష్ణుడు ఇద్దరూ దేశంలో ఆమూలాగ్రం తిరిగి దేశంలో జాతీయ తత్వాన్ని, సాంస్కృతిక ఏకత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రకటించినటువంటి దేశం భారతదేశం. మిత్రులారా, ఈ దేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. ఏమండి 47లో సులభంగా వచ్చిందా? ఈజీగా వచ్చిందా? ఆంగ్లేయులారా ప్లీజ్ మీరు మా దేశాన్ని వదిలిపెట్టి పోగలరు అంటే దరఖాస్తు పెడితే వచ్చిందా? ఏమండి ఎంతమంది బలిదానమయ్యారు దేశంలో? 23 ఏళ్ల భగత్ సింగ్ ఉరికంబం ఎక్కి చచ్చిపోతే ఆమె తల్లి విద్యావతి ఏడుస్తుంది, వెక్కి ఏడుస్తుంది. ఒక మహిళ వచ్చి ఓదార్చింది, విద్యావతి ఏడోకమ్మ, పుట్టినవాడు చావక తప్పదు, ఏం చేస్తాను చెప్పు అంటే విద్యావతి అంటుంది, నేను భగత్ సింగ్ గురించి ఏడవట్లేదు, నా కొడుకు గురించి ఏడవట్లేదు. మరి భగత్ సింగ్ గురించి కాకుండా ఎవరి గురించి ఏడుస్తున్నా? నాకు భగవంతుడు ఒకడే కొడుకునిచ్చాడు, 2 కొడుకులు ఇచ్చుంటే వాడిని కూడా యుద్ధానికి పంపేవాడిని అని చెప్పిన విద్యావతి పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, మీకు అర్థమవుతుందా? దేశంలో 3,50,000 మంది ఎవరైతే బలిదానమయ్యారో, ఉరికంబాలు ఎక్కారో, వాళ్ళ తల్లులు ఎంత ఘోష చెందుంటారో, ఎంత బలిదానాలు సమర్పించుంటారో. అలాంటి బలిదానాల యొక్క ఉరికంబాల మధ్యలో, త్యాగపూరితమైన పునాదుల మధ్య, రక్త తర్పణాల మధ్య నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు. ఆ పునాదుల మధ్య ఈ 75 సంవత్సరాలుగా ఎంజాయ్ చేస్తున్నావు, విలాసాలు వినోదాలు అనుభవిస్తున్నావు. వాళ్ళ కారణంగా చేస్తున్నావు సమాజంలో. మొన్ననే 75 సంవత్సరాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వము ఆజాదీ అమృతోత్సవాలు జరిపింది. ఆజాదీ అమృతోత్సవాల్లో ఒక చెరగని, తరగని, కనబడని, దాగిన ఒక సత్యం బయటపడింది. ఏమిటో తెలిసిన? 1856 1856 ఛోటానాగపూర్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ ఆ ప్రాంతంలో ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు పుట్టారు. ఒకతని పేరు సిద్ధో ముర్ము, ఇంకొకరి పేరు కన్హో ముర్ము, ఇంకొకరి పేరు చాంద్ ముర్ము, ఇంకొకరి పేరు భైరవ్ ముర్ము. 2 అమ్మాయిలు పుట్టారు, జానో ముర్ము, ఫూలో ముర్ము. ఏమండి ఈ 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు 30,000 మంది సైన్యంతో ఆంగ్లేయులతో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఆంగ్లేయుల్ని ఓడించారు చాలా చోట్ల. చివరికి 6 బలిదానమయ్యారు. ఆ బలిదానమైన వంశాంకుల నుంచే వచ్చిందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అర్థమవుతుందా సమాజం? అంటే ఎవరి బలిదానాల వల్ల ఈ దేశం బాగుపడుతుందో, ఎవరి బలిదానాల వల్ల ముందుకెళ్తుందో వాళ్ళని గుర్తుపెట్టుకోవడం మన యొక్క భారతీయుల యొక్క లక్ష్యము కాదా? భారతీయుల యొక్క ప్రేరణ కాదా సమాజంలో? ఆడది అంటే ఇంట్లో ఉండాలి, ఆడది అంటే వంటింట్లో ఉండాలి, ఆడదంటే పచ్చళ్ళు చేయాలి, ఆడదంటే ప్రేమలేఖలు రాయాలి, ఆడదంటే మగవాళ్ళ వెంట తిరగాలి, ఆడదంటే పురుషాధిక్య సమాజం వెంట పరిగెత్తుకుంటూ పోవాలి. ఆడదంటే ఇదా? 1500 సంవత్సరాల సమయంలో 1509 మీకు తెలిసిన మధ్యప్రదేశ్లో ఒక మహిళ, ఆమె పేరు రాణి దుర్గావతి, మొఘలను ఎదిరించింది, మొఘలను రాణియకుడు చేసింది, 15 సంవత్సరాలు పరిపాలన చేసింది, బావులు తవ్వించింది, చెరువులు తవ్వించింది, ఏమండి పశుపాలకులను రక్షించింది, రైతులను పంటలు పండించే స్వేచ్ఛనిచ్చినటువంటి రాణి దుర్గావతి ఒక మహిళ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఘట్టం మనం ఎవరు మరవకూడదు సమాజంలో. మన తెలంగాణ ప్రాంతంలో నువ్వు ఆడదానివి అంటే నన్ను ఆడదాని అనిపిస్తే మగవాడిగా పిలువు, నన్ను రుద్రమదేవి అని పిలవడం చేత కాకపోతే రుద్రమరాజు అని. ఆ విధంగా 8-10 సంవత్సరాలు ఈ కాకతీయను పరిపాలించిన రుద్రమదేవి పుట్టిన దేశం భారతదేశం. మిత్రులారా, ఒక అమ్మాయి ట్రైన్లో పోతుంటే మగవాళ్ళు మగపిల్లలు ఈవిటీజింగ్ చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, కింది నుంచి పైదాకా అంగాంగాలు చూస్తున్నారు, ఆమె శరీరాన్ని స్పృశిస్తున్నారు. ఆ బాధలు భరించలేక చివరికి ఆమెను నెట్టేస్తే రైలు కింద పడిపోయింది, 2 కాళ్ళు విరిగిపోయిన తర్వాత అమ్మ స్ఫూర్తినిచ్చింది, ప్రేరణ ఇచ్చింది, పౌష్టిక ఆహారాన్ని భుజించింది, నడక నేర్చింది, పడకెత్తనం చేసింది, చివరికి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన అరుణిమా సిన్హా పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా,
500 సంవత్సరాల క్రితం చిన్న పాప, 11 ఏళ్ళే ఆ పాప పేరు లీలావతి. ఆ పాప వాళ్ళ నాన్న అడిగింది, నాన్న ఈ భూమి గుండ్రంగా ఉంటుంది కదా? అవునమ్మా, మరి ఈ భూమి గుండ్రంగా ఉంటే ఇది ఎట్లా తేలుతుంది? కింద ఏమైనా పాములు మోస్తున్నాయా, లేకపోతే తాబేళ్లు మోస్తున్నాయా? అసలు ఎవరు మోస్తున్నారు ఈ భూమిని అని 500 సంవత్సరాల క్రితం అడిగితే వాళ్ళ తండ్రి చెప్పాడు, భాస్కరాచార్యుడు, లేదమ్మా ఇది ఎవరు మోయట్లేదు, ఇది తన కక్షలో తాను తిరుగుతుంది. ఆ పాప పెద్దదైంది, గణిత సిద్ధాంతంలో అగ్రగామైంది. గణిత శాస్త్ర సిద్ధాంతాన్ని, లీలావతి గణిత శాస్త్రాన్ని ప్రపంచానికి అందించింది. ఆ వరుసలోనే మన యొక్క ఆధునిక కాలంలో శకుంతలాదేవి అనేటువంటి గణిత శాస్త్రవేత్తని ఇచ్చిన దేశం నా భారతదేశం మిత్రులారా. ఒకటి ఆడది అంటే విలువ ఇవ్వాలని కోరుకుంది. కనిపించిన ఆడదల్లా మనం ఏమంటుంటాం? అమ్మ, అక్క, చెల్లె, వదిన, తోడికొడలు, అమ్మమ్మ, నానమ్మ అని పిలుస్తుంటాం. అట్లా పిలవకుండా కనిపించిన ఆడవాళ్ళందరినీ గర్ల్ ఫ్రెండ్ అన్నామనుకోండి, ఈ దేశం ఏమవుతుందో ఆలోచించండి మిత్రులారా. అంటే మన పూర్వీకులు, మన మహర్షులు, మన గొప్పవాళ్ళు, వ్యాసుడు, వాల్మీకి లాంటి వ్యక్తులు, వాళ్ళందరూ ఈ దేశంలో మాత్రమే ప్రపంచంలో కౌటుంబిక వ్యవస్థ ఎలా ఉండాలో అలాంటి 32 కోట్ల కుటుంబ వ్యవస్థని ప్రపంచానికి అందిస్తున్న దేశం నా భారతదేశం మిత్రులారా. ఏమండి, అమెరికాలో కుటుంబాలు ఉండవా? ఫ్రాన్స్లో కుటుంబాలు ఉండవా? నార్వే, డెన్మార్క్, స్వీడన్లో కుటుంబాలు ఉండవా? ఉంటాయి కుటుంబాలు. అమెరికాలో కూడా కుటుంబాలు ఉంటాయి. ఏమండి, ఇంట్లో కొన్ని ఇళ్ళలో అమ్మలు ఉంటారు, పిల్లలు ఉంటారు, నాన్నలు ఉండరు. ఎందుకుండరు అని అడగొద్దు. ఆ మగవాడు ఎటుపోయిండో అడగొద్దు. కొందరిలో నాన్నలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అమ్మలు ఉండరు. ఎందుకుండరు అడగొద్దు. ఇద్దరు భార్యాభర్తలు అందంగా కనిపిస్తే అబ్బా సీతారాములా ఎంత బాగున్నారో అనొద్దు. ఎందుకంటే ఆ మగవాడు చెప్తాడు, నా భార్య 7వ పెళ్ళాం. ఆమె చెప్తుంది, నాకు 8వ మొగుడు. ఏమంటే 1వ పెళ్ళి, 2వ పెళ్ళి, 3వ పెళ్ళి, 4వ పెళ్ళి, 7 పెళ్ళిళ్ళు జరిగి విడాకులు జరిగితే ఆ మొదట 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు, 7 సార్లు పుట్టిన పిల్లలు ఏరి, అమ్మ నాన్న లేరి, అత్తమామలు లేరి, కుటుంబాలే విచ్ఛిన్నమైపోతున్న వేళ ప్రపంచానికి కౌటుంబిక వ్యవస్థని అందించిన దేశం నా భారతదేశం మిత్రులారా. ఒక ఆడది పెళ్ళయింది, వివాహిత, అమెరికా ఎయిర్పోర్ట్లో దిగింది, ట్యాక్సీలో వెళ్తుంది. ట్యాక్సీ డ్రైవరు పదే ఈమెనే చూస్తుంటే ఈమె అడిగింది, నన్ను ఎందుకు చూస్తున్నావు అని అడిగింది. నేను నిన్ను చూడటం లేదు, నీ మెడలో వింత నెక్లెస్ ఉంది, అది చూస్తున్నాను అన్నాడు. ఏమిటి ఆ వింత నెక్లెస్? మంగళసూత్రం, తాళిబొట్టు. ఓ ఇదా, నా భర్త 22 ఏళ్ళ క్రితం నాకు ఈ మంగళసూత్రం కట్టాడు. అప్పుడు ఆ డ్రైవర్ అడిగాడు, మరి అంతకుముందు ఎవరు కట్టారు? మీకు అర్థముందా? కౌటుంబిక వ్యవస్థలో ఒక్కసారి పెళ్లి చేసుకుంటే అదే మా బంధం, అదే పవిత్ర బంధంగా కుటుంబం వికాసం చెంది ఒక నేతృత్వం కలిగిన వ్యక్తుల యొక్క సంస్కారవంతులైనటువంటి క్షీరోదాత్తుల్ని, ధీరోదాత్తుల్ని నిర్మాణం చేసే కౌటుంబిక వ్యవస్థ కలిగిన దేశం నా భారతదేశం మిత్రులారా. ఇలాంటి ఉన్నతమైన ఆశయాలు కలిగిన దేశం. మీకు తెలిసిన భారతదేశంలో ఇవాళ 12 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, పొదుపు చేస్తున్నారు. బ్యాంకుల్లో ఉన్నాయి, పోస్ట్ ఆఫీసుల్లో ఉన్నాయి. ఎవరు పొదుపు చేస్తున్నారు? మా అమ్మలు పొదుపు చేస్తున్నారు, మా అక్కలు పొదుపు చేస్తున్నారు, రిక్షా తొక్కే వాళ్ళు పొదుపు చేస్తున్నారు, ఆటో నడిపించే వాళ్ళు పొదుపు చేస్తున్నారు. కుటుంబం ఎవరి కోసం పొదుపు చేస్తుంది? నా పిల్ల పెళ్లి కోసం పొదుపు చేస్తున్నాడు, నా కొడుకు చదువు కోసం పొదుపు చేస్తున్నాడు. అందుకే మన భారతదేశం యొక్క ఆర్థిక స్థితిని కాపాడుతున్నది ఎవరండి? ప్రభుత్వాల, కుటుంబాల? అలాంటి కౌటుంబికమైన వ్యవస్థని ప్రపంచానికి అందించడం ముందే ఇది మనం తెలియాలి మిత్రులారా సమాజంలో. అందుకే ఇవాళ భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది 1947లో 15th ఆగస్టు రోజున. మీ తెలంగాణకి 47లో స్వాతంత్రం వచ్చిందా? 1947లో అందరూ ఊపిరి పీల్చుకుంటే మీ దేశంలో, మీ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైనా 3 రంగుల జెండా ఎగిరిందా? ఎగరలే. ఈ తెలంగాణ ప్రాంతాన్ని 7వ నిజాం రజాకర్లు ఏముంది అత్యంత క్రూరమైన పద్ధతిలో అత్యాచారాలు చేశారు. ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఒక అమ్మాయి 13 ఏళ్ల పసిపాప పెళ్ళయింది. చాటలు ఉంటాయి, ఇంట్లో చాటలు, ఆ చాటల మీద మనం పేడతో అద్దుతుంటాం. అలాంటి పేడతో అద్దడం కోసం ఆమె పేడ కోసం వెళ్ళింది. ఒక రజాకర్ వెంటబడ్డాడు, ఆమె వెంట ఇంకొక 4 పడ్డారు. 4 కలిసి ఆమె కళ్ళకి బంధించేశారు, ఆమె యొక్క బట్టతో కళ్ళు చుట్టేశారు, అమానుషంగా అత్యాచారం చేశారు. 6 సామూహిక అత్యాచారం చేశారు. చేసిన తర్వాత పాతి పెట్టారు.
పాతి పెట్టిన తర్వాత అనుమానం వస్తుందని చెప్పేసి మళ్ళీ తీసి ఆమెను కాల్ చేశారు, సజీవ దహనం. ఇది ఎప్పుడు జరిగిందండి? ఆ 1947 నుంచి 1948 మధ్యలో 13 నెలల కాలంలో నేను ఒక దృష్టాంతం మాత్రమే చెప్పాను సుమా. భారతదేశంలో ఆ యొక్క తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 40,000 మంది అమ్మాయిలు, 40,000 మంది సమాజంలో ఏమండి అకృత్యాలకు లోనయ్యారు. ఈ దేశంలో ఒక చిన్న పిల్లవాడు పెద్దవాడయ్యాడు, ముసలివాడయ్యాడు అతను. కానీ బాంబు పెట్టుకొని ఆ రోజున భగత్ సింగ్ పార్లమెంట్లో బాంబు ఎలా వేశాడో, వెళుతున్నటువంటి 7వ నిజాం మీద బాంబు విసిరినటువంటి నారాయణ పవార్ పుట్టిన దేశం నా యొక్క తెలంగాణ ప్రాంతం. మీకు తెలిసిన ఈ ప్రాంతం. ఒక యువకుడు రామచంద్రరావు ఆయన పేరు. కాలేజీకి వెళ్ళినా నా భాష మాట్లాడదు, కాలేజీకి వెళ్ళినా నా తెలంగాణ సంస్కృతి పాటించకూడదు, తెలుగు మాట్లాడకూడదు, అసలు నా భాషకు ప్రాధాన్యత లేదు ఆ సమయంలో. అటువంటి సమయంలో ఈ వందే మాతరం రామచంద్రరావు పిల్లల్లో వందే మాతరం నినాదాన్ని ఇచ్చాడు. చివరికి జైల్లో పడేశారు. తోటి ఖైదీలతో వందే మాతరం నినాదాన్ని చేయించిన వందే మాతరం రామచంద్రరావు పుట్టిన ప్రాంతం తెలంగాణ ప్రాంతం. మిత్రులారా, వీళ్ళని మర్చిపోదామా సమాజంలో? ఏమండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 70 కోట్లు ఈ నిజాం రాజు ఈ యొక్క 70 కోట్లు దోచుకున్నాడు తెలంగాణలో. 20 కోట్లు పాకిస్తాన్కి ఇచ్చాడు, 20 కోట్లు రజాకార్లకు ఇచ్చాడు, మిగతా తన ఖజానాలో పెట్టుకున్నాడు. తెలంగాణ ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలిపాడు. ఏం జరుగుతుంది ఢిల్లీలో? ప్రధానమంత్రి ఎవరు పరిపాలిస్తున్నారు? నెహ్రూ. సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చాడు. నెహ్రూ, ఇది బాగలేదు, భారతదేశంలో 560 సంస్థానాలు భారత ప్రభుత్వంలో కలిసాయి, కానీ ఒక తెలంగాణ ప్రాంతంలో విర్రవీగుతున్నారు వాళ్ళంతా. ఏదైనా చెయ్యాలి అంటే నెహ్రూ ఒప్పుకోలే. సర్దార్ వల్లభాయ్ పటేల్ బయటకు వచ్చాడు, నేను రాజీనామా చేస్తా అన్నాడు. రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతి వచ్చాడు, అతను బుజ్జగించాడు, ఓదార్చాడు. చివరికి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది, సైనిక చర్య ఆపరేషన్ పోలో. మీకు తెలిసినా విజయవాడ నుంచి బోనకల్ నుంచి వచ్చింది ఒక సైన్యం, అటు జహీరాబాద్ గుల్బర్గా నుంచి ఒక సైన్యం, హైదరాబాద్ను చుట్టుముట్టింది. మేజర్ జనరల్స్, కల్నల్ జనరల్స్, సైన్యాధిపతులు రాజేంద్ర సింగ్, ధార్, చౌదరి, శివచరణ్ దత్ ఇలాంటి సమూహంతో సుమారుగా 6,000 మంది సైనికులు మన యొక్క సరిహద్దు లోపలికి వచ్చారు. రజాకారులను తోకముడిచి పంపించేశారు. చివరికి నిజాం రాజు అప్పటి వరకు 200 సంవత్సరాలు చేతులెత్తి నమస్కరించినటువంటి ఒక నిజాము చేత చేతులెత్తి నమస్కరింపజేసినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినటువంటి దేశం నా భారతదేశం. సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టకపోతే నీ ఖమ్మం ఎక్కడుండేది? సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలుగువాడా? సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ వాడా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్కి చెందినవాడు, తన భాష కానివాడు. ఏమండి, భాషతో యాసతో మాండలికాలతో సంబంధం లేదు. నేను అంటే నా భారతదేశం సమగ్రంగా ఏమండి సురక్షితంగా భద్రతతో జీవించాలని కలలు కన్నటువంటి మహనీయుల యొక్క సంతతి వంశాంకురాలు ఇవాళ సమాజంలో కనిపిస్తాయి మిత్రులారా. అందుకే రాబోయే శతాబ్దము ఈ యొక్క పూర్వీకుల్ని గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 17న ఈ తెలంగాణకి స్వాతంత్రం వచ్చింది. 75 సంవత్సరాలు పూర్తయింది. ఎవరి కోసం బ్రతుకుతున్నాం? కుటుంబాల కోసం బ్రతుకుతున్నాం, సమాజం కోసం బ్రతుకుతున్నాం. కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని ప్రభుత్వాలు ధన బలంతో, కండ బలంతో ప్రజల్ని కులం పేరుతో, మతం పేరుతో విడదీస్తున్నాయి. చూస్తున్నారా లేదా సమాజంలో? మనం చదివి ఎంఆర్ఓలై, ఎండిఓలై, ఆర్డీఓలై, కలెక్టర్లై, డిప్యూటీ కలెక్టర్లై, ఎస్ఐలై, లేకపోతే సిఐలై, ఏసీపీలై ఎవరికి చాకరీ చేస్తున్నారు? రాజకీయ నాయకులు కాళ్ళు దగ్గర చాకరీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు మీకు కావలసింది సమాజంలో. ఇట్లాంటి ఉద్యోగాలు కాదు సుమా, వ్యక్తిత్వంతో జీవించే వాళ్ళు కాదు సమాజంలో. నేను రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ప్రకారం నడిచేటువంటి వాళ్ళు కావాలి. అందుకే రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఏంటవి? స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం. సమాజంలో రాజ్యాంగం ఎవరిని విడదీయలే, రాజ్యాంగం కులం పేరుతో ప్రశ్నించలే. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది, సమతనిచ్చింది. అలాంటి రాజ్యాంగం యొక్క బద్ధంగా నడుచుకోమని చెప్పింది. అదే 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇందుకోసం జరుపుకుంటాం. ఒకటి, బానిసలై జీవించొద్దు. బానిసలకు కష్టాలు ఎక్కువ. ఎవరైతే దృఢవంతుడో, కఠోరవంతుడో, ఎవరైతే అకుంఠితుడు, దీక్ష గలవాడో వాడికి మాత్రమే భవిష్యత్తు ఉంది. ఇక్కడ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. అందరం కలిసి సమాజంలో దేశం కోసం, దేశ పునర్నిర్మాణం కోసం పనిచేద్దాం మిత్రులారా. చేద్దామా? ఒక ఉడుత మొదలుకొని వానరుల వరకు రాముని యొక్క విజయాన్ని సాధింపజేశారు. 16,000 మంది గోప బాలురు ఏమండి శ్రీకృష్ణుడు చిటికన వెలుతో గోవర్ధన పర్వతం ఎత్తుతుంటే వాళ్ళు కూడా గోవర్ధన పర్వతం ఎత్తారు. ఎవరి చేత పని చేయించారు? చిన్న పిల్లల్ని నడిపించాలంటే వాళ్ళ చిటికన పేలు పెట్టుకుని నడుస్తుంటాం. ఏమండి, వాడు వేగంగా నడుస్తాడా? చిన్నపిల్లడు నడవడు. నువ్వు వేగంగా నడవగలవు కదా, నువ్వెందుకు వేగంగా నడుస్తున్నావు?
నేను నడవడం ముఖ్యం కాదు సుమా, నా పిల్లవాడిని మెల్లిమెల్లిగా నడిపించి వికాసం వైపు తీసుకెళ్ళాలి. ఇది నా లక్ష్యం సుమా. మా అమ్మ నాన్నలు, మా తాతలు ముత్తాతలు ఇదే నాకు నేర్పారు సమాజంలో. 50 అడుగుల దూరం పరిగెత్తేటువంటి కళలు కాదు నేను కనాల్సింది, 2 ఆచరణాత్మకంగా ప్రయోగాలు చేయగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి అని సమాజం నాకు నేర్పింది సుమా. ఆ దిశలో మనం ప్రయత్నం చేయాలి. సామూహిక శక్తితో మనం స్త్రీ పురుషులమా, లేకపోతే ధనిక పేదనా, ఎక్కువ కులం తక్కువ కులమా, లేకపోతే ఉద్యోగం ఉంది లేదా, నిరక్షరాస్తుల విద్యావంతుల, వీటితో సంబంధం లేకుండా అందరం కలిసి రాజ్యాంగబద్ధంగా దేశం కోసం పనిచేయగలిగేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని, ఒక దృఢదీక్షని, కఠోరమైన పరిశ్రమని నాకు అందించాలని ఆ భగవంతుని కోరుకుందాం. ఆ దిశలో పనిచేద్దామని చెప్పేసి ఆశిస్తాను. నమస్కారం అందరికీ.